వచ్చే ఓటుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహ పరంగా వచ్చిన ఓటుని ఏ నెప్పులపై ఒక్కసారి వేసి చూడ మిత్రులారా, నీ బతుకు, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ బిడ్డ భవిష్యత్తు కూడా మారిపోతుంది. అట్లా కాకుండా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్న కథ చెప్పి ముగించేస్తాం. కాలకృతం అయిపోయింది ఒకే ఒక కథ చెప్పి ముగించేస్తాం. ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్ జరిగిన రోజు ఏం చేస్తారంటే ఒక రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఒక రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏం చెప్తారంటే ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న పార్టీ పిలుస్తాడు. పార్టీ పిలిచి ఏమే ఇంట్లో డబ్బులు ఎంత నేను అడుగుతాడు. ఆ ఎంత డబ్బు 20,000 30,000 అంటే అరే నాకు ఇంకా డబ్బులు కావాలి, ఎవరైనా చూడు, నాకు 50,000 60,000 కావాలని అడుగుతాడు. ఎందుకమ్మా ఇక్కడ డబ్బులు ఈరోజు ఏమి లేదా, ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంది, మన రెడ్డి నిలబడ్డాడు, మన రెడ్డి ఎలక్షన్ నిలబడ్డాడు. ఈ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ఓ 20,000 30,000 మంది డబ్బులు ఇవ్వకపోతే ఆయన అంటాడు, భోజనం అంటాడు, మా పెళ్ళి అంటాడు, సాగు అంటాడు, మన చేతిలో 2,000 పెట్టాల్సి వస్తుంది, పెట్టేసి ఏం చెప్పాల్సి వస్తుంది, లేదు ఎవరికైనా ఓటేసామేమో అలా రెడ్డికే ఓటేలా గుర్తు పెట్టుకోవు అని చెప్పాల్సి వస్తుంది. నాకు డబ్బు కావాలంటాడు. సేమ్ కమాండ్ పడితే ఒక కమాండ్ నాయుడు ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు, వాళ్ళ బాధ్యత ఏంటంటే చెప్తాడు. ఇంకొక ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తాడు, ఎవరు మనోరు ఇంట్లో నుంచి బయటకు వస్తారు రోజు ఎలక్షన్ రోజు వాళ్ళు చూస్తాడు. ఇట్లా రెడ్డి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఈ రాష్ట్రంలో స్వాగతించాం. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే గుంటూరులో ఒక గీతా అనే అమ్మాయిని, ఒక ఎస్సీ మాలకురాలు అమ్మాయిని చంపేస్తే కనీసం పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో మన ఆడపిల్లలకు రక్షణ లేదు, గౌరవం లేదు. ఎంతో మంది రేపు చంపేసినా కూడా మామూలు వాళ్ళని కొడతా ఉంటారు, చంపేస్తూ ఉంటారు. రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉంటాం. అంబేద్కర్ విగ్రహం ఒకప్పుడు అంబేద్కర్ విగ్రహం పగలగొట్టే పేద ముఖ్యమంత్రి పోతాడే ఈరోజు మామూలుగా ఎక్కడ చూసినా పాల్గొంటారంటే రోజు రోజుకి మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటా పోతా ఉన్నాం. అమ్మాయికి ఉన్నటువంటి గౌరవం ఏంటి, మనకు లేని గౌరవం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి, వాళ్ళు మనకంటే చాలా తక్కువ శాతం ఉన్నారు కదా. ఈరోజు రాష్ట్రంలో మనమే మాత్రమే ఎప్పుడైనా సరే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఏ రోజైనా కమ్మారెడ్డిలో కొట్టారని చెప్పిన పేపర్లో న్యూస్ చూసినామా? ఎప్పుడు చూసినా అక్కడ ఒక మాలపాడి కొట్టారు, ఇక్కడ ఒక మాదిగపాడి కొట్టారు, వాళ్ళపై దాడి జరిగాయి, వాళ్ళపై అత్యాచారాలు జరిగాయి, ఆడపిల్లలు రేప్ చేసి చంపేశారని చెప్పి మనం చూస్తున్నాం. కానీ అక్కడ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా సరే కొట్టారని కానీ చంపారని కానీ అత్యాచారం చేశారని పేపర్లో ఎందుకు? వాళ్ళంటే ఒక భయం, వాళ్ళంటే ఒక గౌరవం. వాళ్ళకి మనకంటే జనాభా ఎక్కువ లేదు, వాళ్ళ మనకంటే చాలా తక్కువ, కానీ వాళ్ళ దగ్గర మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర ఓటు చట్టం ఉంది, మన దగ్గర అధికారం లేదు, మనకు ఓటు చట్టం లేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో మనం ఆర్థికంగా ముందుకు పోయింటే, సామాజికంగా ముందుకు పోయింటే, ఈ ఆర్థిక సామాజిక సమానత్వం మనకు రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటుని నువ్వు ఏడు గుర్తు బహుజన సమాజ్ పార్టీకి వేసి చెల్లించుకున్నారా? ఖచ్చితంగా మన బతుకులు బాగుపడతాయి, మన బతుకులు బాగుపడాలా, మన బిడ్డలు బాగుపడాలా. ఇక్కడ నుండి నా ఆడపిల్లలు, మన అక్కడికి చాలా మంది నా కలిసి వాళ్ళు వచ్చినారు, మిత్రులారా చూడండి, వైసీపీ మీటింగ్ టీడీపీ మీటింగ్ కూడా పోతా ఉంటారు. ఆడలు పట్టు వచ్చినారు, లక్షల రూపాయలు పట్టించుకుని నగలేసుకుంటారు. దాని గురించి మనం మాట్లాడుతున్నా, కానీ మా ఆడపిల్లలు పట్టు ఉండాలి కదా, నా అక్కలు కూడా ఉండాలి కదా, వాళ్ళతో సమానంగా నా బిడ్డ, నా తమ్ముడు, నా అన్న కూడా వాళ్ళతో గొప్పగా వాళ్ళ ఎంతంగా అయితే వాళ్ళ బిడ్డలు ఎంతంగా అయితే ఉన్నారో మనం కూడా అలాంటి మార్పులు పెట్టాలి కదా, మంచి బిడ్డలు పెట్టుకోవాలి కదా, అప్పు చేయకుండా కనీసం మనం పెళ్లి చేయాలి కదా. ఏ మాత్రం మనం చరణ లేకుండా ఉన్నాం. ఇది జరగాలంటే నీ దగ్గర ఒకే ఒక ఆయుధం, ఓటుని నీ చేతుల్లో పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మన్యశ్రీ కాల్చినప్పుడు గుర్తురావాలా. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. జగన్మోహన్ జైలు వేస్తే బాధపడిపోతాం, చంద్రబాబు జైలు వేస్తే బాధపడిపోతాం, లక్షల కోట్లు బతికేశారు, కేవలం జైలు పోకుండా అట్టే ఉండాలన్నా ఏంటి మనకు వాళ్ళకి ఏం సంబంధం? రాజశేఖర్ చచ్చిపోతే బాధపడిపోతాం, అయినా చనిపోయాడు అదే బాధ అవుతుంది. దానికోసం మనం అయ్యో జగన్మోహన్ చనిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చనిపోయాడు కాబట్టి జగన్ ఓట్ వేశారు. ఎందుకు మనం ఓట్లు ఏం చేశాడు రాజశేఖర్ మన కోసం? ఎన్టీ రామారావు ఏం చేశాడు మన కోసం? వాళ్ళు ఏం చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగానే భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఒక కులమే రాజు, మన కులమే రాజు, అన్ని కులాలకి తిరగడానికి తిండి, కట్టడానికి పంట, ఉండడానికి ఇల్లు, చదువులు, విద్య, వైద్యం, ఉపాధి
గారు ఈ దేశానికి ప్రధానైతే ఈ రోజు